ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీ చేతిలో ఉన్నది ఫోన్ కాదు, అది ఎప్పుడైనా పేలే టైం బాంబ్ కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మనలో చాలా మందికి ఒక కామన్ హ్యాబిట్ ఉంది. ఫోన్ ఛార్జింగ్లో పెట్టి కూడా యూసేజ్ చేయడం ఆపడం లేదు. కాల్స్, రీల్స్, గేమ్స్ అన్నీ అదే టైంలో చేస్తుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే ఇది చిన్న అలవాటు కాదు, పెద్ద రిస్క్ అన్నమాట. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు బ్యాటరీలో కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ హీట్ జనరేట్ అవుతుంది. అదే టైంలో మీరు ఫోన్ యూస్ చేస్తే ప్రాసెసర్ కూడా వర్క్ అవుతూ ఎక్స్ట్రా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, రెండు సైడ్స్ నుంచి హీట్ పెరుగుతుంది. బ్యాటరీ హీట్ ప్లస్ ప్రాసెసర్ హీట్, ఈ రెండు కంబైన్ అయితే ఫోన్ ఇంటర్నల్ టెంపరేచర్ డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒక లిమిట్ దాటితే బ్యాటరీ స్వెల్ కావచ్చు, వర్స్ట్ కేసులో బ్లాస్ట్ కూడా అవ్వచ్చు. ఇది కేవలం థియరీ కాదు, రియల్ ఇన్సిడెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఛార్జింగ్ లో ఫోన్ యూస్ చేస్తూ బర్న్ అవ్వడం, ఎక్స్ప్లోషన్స్ జరగడం, ఈవెన్ ప్రాణాలు కోల్పోయిన కేసెస్ కూడా రిపీట్ అయ్యాయి. అంటే రిస్క్ నిజంగా ఉందని ఇందులో అర్థం అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఛార్జింగ్ లో ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. చీప్ ఛార్జర్ లేదా డ్యామేజ్డ్ కేబుల్స్ వాడితే రిస్క్ ఇంకా పెరుగుతుంది. ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు షాక్ లేదా షార్ట్ సర్క్యూట్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. రేడియేషన్ విషయానికి వస్తే ఫోన్ ఆల్రెడీ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఛార్జింగ్లో ఉన్నప్పుడు యూసేజ్ పెరిగితే ఎక్స్పోజర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఇది బాడీకి మంచిది కాదు. సొల్యూషన్ చాలా సింపుల్. ఫోన్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని రెస్ట్లో ఉంచండి. ఫుల్ ఛార్జ్ అయ్యాకే యూస్ చేయండి. ముఖ్యంగా గేమింగ్ లేదా హెవీ యాప్స్ ఛార్జింగ్లో అవాయిడ్ చేయండి. ఒరిజినల్ ఛార్జర్ యూస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే చిన్న కేర్లెస్ హ్యాబిట్ కోసం పెద్ద ప్రమాదం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సేఫ్గా ఉండాలంటే ఛార్జింగ్లో ఫోన్ యూస్ చేయడం వెంటనే ఆపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.